సైటేషన్స్ అండ్ బిబ్లియోగ్రఫీ వెరీ సింపుల్ థింగ్. మనం ఇప్పుడు ఏదైనా ఒక బుక్ రాసినప్పుడు ఎవరు రాశారు, అతని ఆథర్ పేరేంటి, ఎన్ని పేజెస్ ఉన్నాయి, ఏ కాన్సెప్ట్ పైన రాశారు, సో ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఇస్తాం కదా. సో అవన్నీ కూడా మనం ఇక్కడ ఇస్తామన్నమాట. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇన్సర్ట్ సైటేషన్లోకి రావాలి. ఇక్కడ మీకు యాడ్ న్యూ సోర్స్ అని ఉంటుంది, లేదా యాడ్ పబ్లిషర్స్ అని ఉంటుంది. మీరు ఏదైనా ఇవ్వండి. యాడ్ న్యూ సోర్స్ అని తీసేసుకుంటున్నాను. జస్ట్ క్లిక్ చేస్తేనే మీకు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. క్రియేట్ సోర్స్ అని అడుగుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ మీకు లాంగ్వేజ్ అంటే బై డిఫాల్ట్ మీరు ఇచ్చేసేయండి, ఇంగ్లీష్లో పెట్టేసేయండి. మీకు ఇక్కడ ఏంటంటే టైప్ ఆఫ్ ద సోర్స్ అంటే మీరు బుక్స్ రాస్తున్నారా, లేదా సెక్షన్ బుక్స్ రాస్తున్నారా, జర్నల్స్ రాస్తున్నారా, ఆర్టికల్స్ ఏం ఆర్టికల్స్ రాస్తున్నారో దాన్ని రిలేటెడ్గా మీరు ఇక్కడ చూస్ చేసుకోండి. సపోజ్ నేను ఒక బుక్ రాస్తున్నాను, లేదా ఒక జర్నల్ ఆర్టికల్ రాస్తున్నాను, జర్నల్ ఆర్టికల్ అని ఇక్కడ మీకు ఆథర్ నేమ్ అని అడుగుతుంది. రాజు అనే ఒక ఆథర్ రాస్తున్నాను అనుకున్నాను. ఇప్పుడు టైటిల్ అంటే ఈ యొక్క జర్నల్ టైటిల్ పేరేమని, సపోజ్ నేను ఫైనాన్స్ గురించి రాస్తున్నాను, ఫైనాన్స్ అని ఇస్తాను. ఇప్పుడు ఇతను ఏ సిటీలో ఉన్నాడు, తిరుపతిలో ఉన్నాడు. సో ఏ ఇయర్లో రాశారు, 2025లో రాశారు. పబ్లిషర్స్ అంటే మనం రాసిన తర్వాత అలాగే పెట్టుకోం కదా, మన దాన్ని సెల్ చేయాలి కదా. ఆ యొక్క పబ్లిషర్స్ ఎవరు, సపోజ్ ఆర్కే పబ్లికేషన్స్ అంటారు. ఇప్పుడు వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 అలాగే ఉంటుంది కదా. దీని షో మోర్ ఇవ్వండి అమ్మా. ఇక్కడ మీకు వాల్యూమ్ 1 జర్నల్ నేమ్ ఏంటి, ఫైనాన్స్ టైటిల్, జర్నల్ నేమ్ ఏంటి, కాస్టింగ్ అని జర్నల్ నేమ్ పెడతాం. కాస్టింగ్ ఆఫ్ ఫైనాన్స్. ఇయర్ మంత్లో ఇచ్చాము. మీకు షో మోర్ ఇస్తే ఇవన్నీ మళ్ళీ డిస్ప్లే అవుతాయి. ఓకే, ఏ మంత్లో, సపోజ్ ఇప్పుడు మనకి 11th మంత్. డే ఏంటి, ఈరోజు మనకు వచ్చేసి 6 పేజెస్. ఎన్ని పేజెస్ ఆఫ్ బుక్ రాస్తున్నాం, సపోజ్ ఒక 150 పేజెస్ బుక్ రాస్తాం. ఎడిటర్ ఎవరు, ఇప్పుడు మనం రాసిన తర్వాత దాంట్లో కరెక్షన్స్ ఏంటి, ఇలాగా అలైన్మెంట్స్ ఇలాంటివి చేస్తారు కదా, వాళ్ళని ఎడిటర్ అంటాం. ఓకే, ఆ ఎడిటర్ ఏంటి, ఆ ఎడిటర్ నేమ్ ఇవ్వండి. సపోజ్ మోహన్ అనుకున్నాం. వాల్యూమ్ ఎన్ని వాల్యూమ్, ఫస్ట్ వాల్యూమా, సెకండ్ వాల్యూమా, థర్డ్ వాల్యూమ్, కంటిన్యూషన్ ఉంటాయి కదా. అలాగుంటే వాల్యూమ్స్ ఇస్తాం, లేదంటే లేదు. నేను ఫస్ట్ వాల్యూమ్ అని ఇస్తాను. ఇష్యూడ్ ఎప్పుడు ఇష్యూ చేస్తున్నాము, 6/11/2025 అప్పుడు ఇష్యూ చేస్తాను. దాని యొక్క షార్ట్ టైటిల్ ఏంటి, నేను సపోజ్ ఫైనాన్స్, కాస్టింగ్ ఫైనాన్స్ అనుకున్నాం కదా, సిఎస్ అని పెడుతున్నాను. ఆ యొక్క కామెంట్ లైన్స్, మీరు ఏమైనా కామెంట్స్ రాయాలంటే కామెంట్స్ ఏ లాంగ్వేజ్లో రాస్తున్నారు, తెలుగులో రాస్తున్నారు, ఇంగ్లీష్లో రాస్తున్నారు. సపోజ్ నేను ఇంగ్లీష్ అనుకుంటున్నాను, అలాగే రాండి. స్క్రోల్ డౌన్ చేసుకోండి. ఇక్కడ మీకు ఏవైతే ఇవ్వాలి, యూఆర్ఎల్ లింక్ అంటే దాని రిలేటెడ్ వెబ్సైట్ లింక్స్ కావచ్చు, లేదంటే డేట్ ఆఫ్ జాయినింగ్ కావచ్చు, ఎక్యూరెన్స్, సో ఇయర్, సో ఇట్లా ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం ఇచ్చేస్తాం. జస్ట్ ఓకే అని ఇచ్చేసినమా. ఇక్కడ మీకు ట్యాగ్ యొక్క నేమ్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు పెట్టుకోవాలంటే. ఇప్పుడు రాజ్ 25 అని వస్తుంది కదా, జస్ట్ ఓకే చేస్తాను ప్రజెంట్ అయితే. ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఓకే చేసేసారో ఆటోమేటిక్గా ఇందులో మీకు బిబ్లియోగ్రఫీ అని ఉంటుంది, క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తాం, యాడ్ సోర్స్ చేస్తాం, తర్వాత బిబ్లియోగ్రఫీ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు బిబ్లియోగ్రఫీ రెఫరెన్స్ ఇక్కడలాగే మనకి ఏమవుతుంది, మనకి ఇక్కడ కొన్ని టెంప్లెట్స్ లాగా షో అవుతాయి, వర్క్ సైటెడ్ అలాగా అన్నమాట. మీకు ఎక్కడైతే ఆ డేటా కావాలో అక్కడ పెట్టుకోండి. సపోజ్ నేను లాస్ట్కి వెళ్ళేసి పెట్టుకోవాలి అనుకోండి, లాస్ట్కి వచ్చేసాను, లాస్ట్ పేజ్లో బిబ్లియోగ్రఫీ అని ఇచ్చాను, బిబ్లియోగ్రఫీ పైన క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి, మనం రాస్తున్నది ఫైనాన్స్, జర్నల్, ఆథర్ ఎవరు రాజు, కాస్టింగ్ ఫైనాన్స్, ఎడిటర్ ఎవరు మోహన్, సో ఏ ప్లేసు తిరుపతి, ఆర్కే పబ్లికేషన్స్, అడిషన్, వాల్యూము, పేజెస్ ఎన్ని, సో షార్ట్ టైటిల్ ఏంటి, వచ్చేసాయా ఇలాగనమాట బిబ్లియోగ్రఫీ. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనకి మేనేజ్ సోర్స్ అని ఉంది కదా, ఇప్పుడు మనకి బిబ్లియోగ్రఫీ అర్థమైపోయింది. ఇప్పుడు ఇలాగ ఆల్రెడీ ఇంతకుముందు రాసింటారు కదా, సో అలాగే 2-3 బిబ్లియోగ్రఫీస్ పెట్టాలి, లేదా రెఫరెన్సెస్ పెట్టాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ మేనేజ్ రెఫరెన్స్ అని ఉంటుంది. ఓకే, మేనేజ్ పైన క్లిక్ చేస్తే ఇంతకుముందు నేను ప్రీవియస్ సెషన్స్లో చెప్పినటువంటి ఉన్నాయి. సో మీరు ఏదైనా కావాలంటే అలాగే ఇక్కడ కాపీ అని ఇచ్చేసుకోండి. మనకు ఆల్రెడీ రాజు అనేది ఉంది. సో ఇంకేదైనా మీరు ఒక దానిపైన రాస్తారు, ఇంటర్వ్యూకి ఏమైనా కాపీ అని ఇచ్చేసి క్లోజ్ చేసేసాను. క్లోజ్ చేస్తేనే దీన్ని మళ్ళీ మీరు ఏం చేస్తారు, ఇక్కడ మీరు అప్డేట్ అని ఇస్తే కూడా అప్డేట్ అయిపోతుంది. చూడండి, డేట్ అప్డేట్ అయిపోతుంది. ఇక్కడ మీకు అప్డేట్ అనే ఆప్షన్ వచ్చింది కదా, ఈ యొక్క అప్డేట్ పైన క్లిక్ చేస్తే అన్నీ యాడ్ అయిపోతాయి. లేదు నేను మళ్ళీ ఇంకొకటి ఫ్రెష్గా ఏదైనా ఇన్సర్ట్ చేసుకోవాలి, మళ్ళీ బిబ్లియోగ్రఫీకి రాను. సో నాకు రిఫరెన్స్ కూడా కావాలి, క్లిక్ చేయండి. నాకు రెఫరెన్స్ లెక్క వస్తే ఇప్పుడు నేను అక్కడ ఏవైతే ఇచ్చానో అవన్నీ కూడా మీకు రెఫరెన్స్ టైప్లో షో అయిపోతాయి. ఇలాగ మనకి ఈ యొక్క బిబ్లియోగ్రఫీ అనేది షో